మొత్తానికి ఆఫ్రికాను అమెరికాను భయపెడుతున్న డ్రగ్స్ మత్తు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా భయపెడుతోంది. అటు స్కూల్ విద్యార్థులను కూడా వదలలేదు, అటు సినీ రంగాన్ని కూడా వదలలేదు. మరి ప్రస్తుత తరుణంలో ఇటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశంపై మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ మరిన్ని అప్డేట్స్ లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ రఘు. హైదరాబాద్లో ఈ మధ్య బయటపడినటువంటి డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో మొత్తం టాలీవుడ్ అంతా కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మంది నోటీసులు అందుకున్నటువంటి ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా కూడా మాకేం సంబంధం లేదు, కావాలని మాకు నోటీసులు వచ్చాయని చెప్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ జరిపినటువంటి పూర్తి దర్యాప్తులో నిజంగా వాళ్లకు డ్రగ్స్ అలవాటు లేకుండా నోటీసులు పోయే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించినటువంటి కీలక పాత్రధారి అయినటువంటి కెల్విన్ తన కాల్ లిస్టు అదేవిధంగా మొత్తం తన దగ్గర నుంచి జరిపినటువంటి విచారణ తర్వాతే ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా కెల్విన్ని ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి సిట్ అధికారులు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ విచారణలో పలు కీలక అంశాలు కూడా కెల్విన్ వెల్లడించినట్టు ప్రస్తుతం మనకు సమాచారం. అంటే ఒకవైపు కెల్విన్కి అసలు ఈ డ్రగ్ ఎక్కడి నుంచి ప్రధానంగా హైదరాబాద్కు చేరుకుంటుంది, ఇది సినిమా పెద్దలకు ఎలా చేరుతుంది, అక్కడి నుంచి తను ఎలా సొమ్ము చేసుకుంటున్నారు, అన్ని అంశాలపైన కూడా కెల్విన్ దగ్గర నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం తీసుకున్నారు. ముఖ్యంగా కెల్విన్ చెప్పినటువంటి సమాధానాలు చూస్తే తను సరఫరా చేసినటువంటి ఎల్ఎస్డి అనేటువంటి ఒక పేరు గల డ్రగ్ జర్మనీ, జపాన్ నుంచి చాలా సీక్రెట్గా హైదరాబాద్కి తీసుకొచ్చే వాళ్ళం. హైదరాబాద్లో ఇది వచ్చినటువంటి డ్రగ్ని కూడా సేఫ్గా ఇక్కడ భద్రపరిచే వాళ్ళం. అవకాశం కొద్దీ ఇటు ఒకవైపు స్కూల్స్లకు కానీ అదేవిధంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులకు కానీ ఈ డ్రగ్ను సరఫరా చేసేవాళ్ళని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ 12 మందిలో ఒక ప్రముఖ దర్శకుడికి సంబంధించినటువంటి టోటల్గా ఆయన చిత్ర టీం అంటే ఆయన డెవలప్ చేసినటువంటి టీం మెంబర్సే ప్రధానంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కెల్విన్ టాలీవుడ్లో ఫస్ట్ ఎవరిని మీట్ అయ్యారు, ఆ డ్రగ్ ఎట్లా సప్లై చేయడం జరిగింది, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కెల్విన్తో ఎలా టచ్లోకి రావడం జరిగింది, ఎక్కడ ఈ డ్రగ్ని సప్లై చేసేవాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళలో ఒక 2 ప్రముఖ హీరోయిన్లు కూడా ఉండడం జరిగింది. అంటే కెల్విన్ చెప్పిన సమాచారం చూస్తే డ్రగ్ కావాలి అని అడిగితే ఎక్కడికి రమ్మంటే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు, డ్రగ్ తీసుకెళ్లే వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎల్ఎస్డి కాదు, ఇంకొక కొకైన్ అన్నటువంటి ఒక మాదక ద్రవ్యం కూడా ప్రస్తుతం సప్లై చేశాం. కేవలం ఎల్ఎస్డి టీమును మాత్రమే ప్రస్తుతం పట్టుకున్నారు. కొకైన్ టీమును కూడా పట్టుకుంటే ఇంకా పెద్ద చిత్రసీమలో ఉన్నటువంటి పెద్ద పర్సన్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఇంకొక అంటే చాలా పేరు పొందినటువంటి పెద్ద ప్రముఖులు, నిర్మాతలే కావచ్చు, దర్శకులే కావచ్చు, పెద్ద హీరోలే కావచ్చు, వీళ్ళంతా కూడా డ్రగ్స్ వాడుతున్నటువంటి లిస్టులో ఉన్నారనేది కూడా సమాచారం తెలుస్తుంది. అయితే వీళ్ళందరికీ ఎలా నోటీసులు ఇవ్వాలి అనేది ప్రస్తుతం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. మళ్ళీ అవసరమైతే కెల్విన్తో పాటు అరెస్ట్ అయినటువంటి మరో 2 వ్యక్తులను కూడా విచారించే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోలీస్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడానికి, ముఖ్యంగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్ ఈ డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పేరు ప్రతిష్టలు పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో ఎంత పెద్ద రాజకీయ నాయకులున్నా, తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులున్నా, మంత్రులున్నా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో ఎప్పటికీ బ్రాండ్ తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో సహించం. దీనికి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు కూడా అకున్ సబర్వాల్ కానీ ఇతర అధికారులకు కానీ అప్పగించడం జరిగింది. దర్యాప్తుకు సంబంధించి అంటే ఇప్పటికే అకున్ సబర్వాల్ లీవ్లో వెళ్తున్నారు, రాజకీయ ఒత్తిడి వచ్చింది, ఇటన్ని వార్తల నేపథ్యంలో ఆయన లీవ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే తానే అకున్ సబర్వాల్కి ఫోన్ చేసి ఇటువంటి పరిస్థితుల్లో లీవ్ పెట్టద్దు, ఖచ్చితంగా లీవ్ క్యాన్సిల్ చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తును మరింత వేగవంతం చేయాలి, హైదరాబాద్ ప్రతిష్టను ఎక్కడా దెబ్బతీసే విధంగా ఉండదు. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులు కూడా నిరంతరం నిఘా ఉంచాలని చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ డ్రగ్స్ విషయంలో టాలీవుడ్లో ఒకవైపు ప్రకంపనలు రేగుతున్నటువంటి నేపథ్యంలో మా అసోసియేషన్ కూడా స్పందించింది.
చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులతో ఎంటైర్ తెలుగు చిత్ర పరిశ్రమ మీద పూర్తి స్థాయిలో మచ్చపడుతుందని, దీన్ని సహించేది లేదు, ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళు నిజంగా డ్రగ్స్ వాడుతున్నట్లు గనక దర్యాప్తులో తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద మా అసోసియేషన్ తరపున కూడా చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో ఏ హీరో కానీ ఎవరైనా కానీ డ్రగ్స్ వాడకుండా పూర్తి స్థాయిలో నివారించేందుకు మా తరపున కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే నిజంగా ఒకవైపు ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పుడు స్కూల్స్ అనుకున్నాము, బడా స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయి తెలుగు చిత్ర పరిశ్రమ మీదకి వచ్చింది. దర్యాప్తు అనేది ఇంకా వేగంగా కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా అనుక్షణం ఉత్కంఠ లేపే పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. రఘు, అవుట్ యూ.